మమ్మల్ని అందరినీ కూడా సేకరించి మాకు స్థలాలు ఇచ్చారండి. అక్కడ మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అసలు ఒక్క ఫెసిలిటీ కూడా మాకు లేదు. ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అసలు ఒక వాటర్ లేదు, కరెంట్ లేదు, రోడ్స్ లేవు. అసలు మనిషి బ్రతకడానికి కావలసిన వనరులు ఏవి కూడా అక్కడ లేవు. మాకు అనిపించింది మాకు ఆదివాసీ కాలంలో జీవిస్తున్నామేమో అని. మాకు కష్టపడి ఆ 10 సంవత్సరాలు కూడా కష్టపడి మేము పోగేసుకున్న డబ్బులన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి మేమందరము ఎన్నో ఇల్లంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మన జీవితంలో ఒక మనిషికి ఉండే కళ ఇల్లంటే ప్రతి ఒక్క మనిషికి ఉండే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాడు జీవితం అంతా కష్టపడుతూనే ఉంటాడు. మేము అదే విధంగా కష్టపడి మా ఇల్లులే మా సర్వస్వం అనుకొని మేము రూప కూడేసుకొని 10 సంవత్సరాలు కష్టపడి మా ఇల్లులు కట్టుకున్నాం సార్. ఒక్క క్షణంలో జేసీబీతో జస్ట్ అట్లా అంటే మా ఆశలు మా కళలు అన్ని నేలమట్టం అయిపోయినాయి. మేము చాలా కష్టపడి మా పేరెంట్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సార్ అక్కడ పేదవాళ్ళు కాదంటున్నారు. ఎటువంటి వసతులు లేకుండా పేదవాళ్ళు నివసిస్తారా సార్ అక్కడ? మీరు అందరూ అక్కడ బలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కోటీశ్వర్లు ఉన్నారు అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఎవడైనా లక్షాధికారి 10 సంవత్సరాల నుంచి ఎవడైనా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఎవరైనా బ్రతకగలుగుతాడా? వాడికి ఎంత కష్టం ఉంటే అక్కడ మేము ఉండాలి, ఎంత మాకు ఎటువంటి పరిస్థితుల్లో మేము అక్కడ ఉండాలి? లక్షాధికారులు ఎవరైనా బ్రతకగలుగుతారా సార్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా? అక్కడ ఉన్న వాళ్ళందరూ బలిసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు కొనుక్కున్నారు. ఇటువంటి రూమర్స్ సార్. మేము సిస్టమాటిక్ మేనర్ లో వెళ్తున్నాం సార్. మీరు రండి, సిస్టమాటిక్ మేనర్ లో వెళ్దాం. ఉన్నాయి కదా కోర్టులు ఉన్నాయి, మీరు వెయ్యండి, మీరు లాయర్ను పెట్టుకోండి, వాదించండి. మీరు మీరు పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అనుంటారు కదా, విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇన్ పాలసీస్ రైట్స్ అని మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసుంటారు కదా. మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు? మేము ఫాలో అవుతున్నాం సార్. ఖచ్చితంగా మాకు దేశభక్తి ఉంది, గౌరవం ఉంది. మేము ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫాలో అవుతాము, రూల్స్ ప్రకారం వెళ్తున్నాం. మీరు రండి సార్, రూల్స్ ప్రకారం వెళ్దాము. మేము హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము సార్. మాకు అక్కడ పాజిటివ్ గా 5-6 ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో ఒక ఆర్డర్ ఏంటంటే అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంట్, రోడ్స్, అక్కడ నివసిస్తున్న 1000 కుటుంబాల వరకు తక్షణమే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరతలన్నీ తీర్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అవి పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు రాకూడదు, ఏది చేయకూడదు, ఎవరికి ఎంటర్ లేదు. నాట్ ఎంట్రీ అనే ఆర్డర్ కూడా వచ్చింది. అది పట్టించుకోలేదు. స్టేటస్ కో అంటే ఇల్లు వేయకూడదు, తీయకూడదు. దాన్ని గౌరవించి మేము ఇల్లు వేయలేదు, ఇల్లు తీయలేదు. వాళ్ళు వచ్చి అక్రమంగా సార్ 4000 మంది ఫోర్స్ తో రావడానికి ఎవరు సార్? మేము పాకిస్తాన్ నుండి వచ్చామా? మీకు ఎట్లా కనిపిస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. మేము శత్రువులా కనిపిస్తున్నామా సార్ మీకు? కూలి చేసుకొని బ్రతికే ప్రజల మీద 4000 మంది ఫోర్సు, మున్సిపాలిటీ వాళ్ళేంటి, ఇంకా ఆర్మీ వాళ్ళు, ఈ పోలీస్ శాఖ వాళ్ళు, ఇంకా వీళ్ళు రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ వాళ్ళు, విఆర్ వాళ్ళు ఏంటి సార్? ఒక సీక్రెట్ ప్లాన్ పెట్టుకొని వచ్చారు సార్. ఎవరి మీద ఈ సీక్రెట్ ప్లాన్? ఎవరి మీద సార్? పేద ప్రజల మీద ఈ సీక్రెట్ ప్లాన్ ఎవరి మీద? ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎవరి మీద నడిపిస్తున్నారు సార్? మా మీద. అవసరమా సార్? దానికి రండి సార్, ఆర్డర్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మాకు అవినీతే కావాలి, అన్యాయపరంగా వెళ్తాం, దోచుకుంటాం అంటే కుదరదు సార్. మీరు అనుకుంటారు ఏది మేము అధికారంలో ఉన్నా ఏది చేస్తే అది నడిచిద్ది అని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ పెట్టాలన్నా మేమే, దింపాలన్నా మేమే అని చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. అండ్ మీరు రూల్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మీరు మొత్తం దౌర్జన్యం చేసి 4000 మంది పోలీసులతో బజార్కి అక్కడ ఒక 10 బజార్ల వరకు ఉన్నాయి. బజార్కి 200 మంది చొప్పున, అంటే ఒక కుటుంబానికి 10 మంది ఆఫీసర్లు చొప్పున వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? జస్ట్ మా సంరక్షణ కొరకై ఒక్కొక్క కర్ర పట్టుకున్నాము. మాకు రెస్పెక్ట్ ఉంది సార్. యూనిఫామ్స్ వేసుకున్న వారిని ఏ విధంగా గౌరవించాలి, ఒక స్థాయిలో ఉన్న వారిని ఏ విధంగా గౌరవించాలని మాకు మా తల్లిదండ్రులు చదువుకోకపోయినా ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలో అన్నది మాకు ఒక ఐడియా ఉంది. మేము బ్రతుకుతున్నాం, మాకు విలువలు తెలుసు.
మేము గౌరవించి, మీరు మనుషులే మేము మనుషులే, మేము తిరగబట్టడానికి ఒక క్షణం మాకు కూడా పట్టదు. మేము తిరగబడితే అది వేరేలా ఉంటది, మేము తిరగబట్టడానికి ఒక క్షణం కూడా పట్టదు సార్. మేము మీకు గౌరవం ఇచ్చి, మేము కర్రలు మేము దాడి చేయొచ్చు, మీరు మనుషులే, కానీ మీకున్న ఒక యూనిఫామ్ ని గౌరవించి మేము ఇప్పటి వరకు మేము ఈ చేతులు చేసుకోవడం కానీ, ఇంకా మీ మీద తిరుగుబాటు చేయడం కానీ, ఎటువంటి ఇంకా మేము పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా చేయొచ్చు, అన్నిటికీ తెగించే ఉన్నాం సార్. మేము పోరాటం, ఇది తెలంగాణ నేల, పోరాటానికి మారు పేరు, ఆ రక్తం మాలోనే ఉంది సార్. పోరాటం పర్టికులర్ గా మేమేం కూర్చొని నేర్చుకోనక్కర్లేదు పోరాటానికి. ఇది తెలంగాణ గడ్డ, రాణి రుద్రమదేవి, చాకల ఐలమ్మ, ఇంకా దొడ్డి కొమ్మరయ్య, ఎంతో మంది తెలంగాణ నేలలో ఉద్యోగులు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. వారే పేద ప్రజలందరినీ సేకరించి ఎవరైతే అర్హత కలిగిన వారో చూసి వారందరికీ కూడా ఈ స్థలాలు కేటాయించారు. ఆ గ్రామీణ పేదల సంఘం వారు సభ్యులు ఎటువంటి వారంటే చాలా క్రమశిక్షణ కలిగిన వారు అండ్ చాలా ఒబీడియన్స్ గా వర్క్ చేసేవాళ్ళు. చాలా ఒబీడియన్స్ గా ఉంటారు వాళ్ళు. భూదాన్ బోర్డు వాళ్ళు, వీళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు. ఖచ్చితంగా పేదలకే వీళ్ళు పంచుతారు అనే నమ్మకంతో భూదాన్ బోర్డు వాళ్ళు ఇక్కడ యూసీసీ ఆర్ఎంఎల్ పార్టీ వాళ్ళకి ఈ స్థలాలన్నీ భూదాన్ పట్టాలు, రాజేంద్ర ప్రసాద్ గారు స్వయాన భూదాన్ పట్టాలన్నీ కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తక్షణమే వాళ్ళు ఎవరైతే రెంట్స్ కొంటున్నారో, ఎవరైతే కనీసం నిస్సహాయ స్థితిలో ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ కూడా సేకరించి 2014లో 1865 మందికి 2014లో అక్కడ భూములు కేటాయించడం జరిగింది. 100 గజాలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి అక్కడ భూములు కేటాయించడం జరిగింది. ఎవరైతే రెంట్స్ కొండి ఇబ్బంది పడుతున్నారో, ఎటువంటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నారో, ఇంకా నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలన్నీ కూడా సేకరించి భూదాన్ బోర్డు వాళ్ళు, ఈ గ్రామీణ పేదల సంఘం వారు మమ్మల్ని అందరినీ కూడా సేకరించి మాకు స్థలాలు ఇచ్చారండి. అక్కడ మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అసలు ఒక్క ఫెసిలిటీ కూడా మాకు లేదు. ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అసలు ఒక వాటర్ లేదు, కరెంట్ లేదు, రోడ్స్ లేవు. అసలు మనిషి బ్రతకడానికి కావలసిన వనరులు ఏవి కూడా అక్కడ లేవు. మాకు అనిపించింది మాకు ఆదివాసీ కాలంలో జీవిస్తున్నామేమో అని. మాకు కష్టపడి ఆ 10 సంవత్సరాలు కూడా కష్టపడి మేము పోగేసుకున్న డబ్బులన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి మేమందరము ఎన్నో ఇల్లంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మన జీవితంలో ఒక మనిషికి ఉండే కళ ఇల్లంటే ప్రతి ఒక్క మనిషికి ఉండే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాడు జీవితం అంతా కష్టపడుతూనే ఉంటాడు. మేము అదే విధంగా కష్టపడి మా ఇల్లులే మా సర్వస్వం అనుకొని మేము రూప కూడేసుకొని 10 సంవత్సరాలు కష్టపడి మా ఇల్లులు కట్టుకున్నాం సార్. ఒక్క క్షణంలో జేసీబీతో జస్ట్ అట్లా అంటే మా ఆశలు, మా కళలు అన్ని నేలమట్టం అయిపోయినాయి. మేము చాలా కష్టపడి మా పేరెంట్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సార్ అక్కడ పేదవాళ్ళు కాదంటున్నారు. ఎటువంటి వసతులు లేకుండా పేదవాళ్ళు నివసిస్తారా సార్ అక్కడ? మీరు అందరూ అక్కడ బలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కోటీశ్వర్లు ఉన్నారు అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఎవడైనా లక్షాధికారి, 10 సంవత్సరాల నుంచి ఎవడైనా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఎవడైనా బ్రతకగలుగుతాడా? వాడికి ఎంత కష్టం ఉంటే అక్కడ మేము ఉండాలి, మాకు ఎటువంటి పరిస్థితిలో మేము అక్కడ ఉండాలి? లక్షాధికారులు ఎవరైనా బ్రతకగలుగుతారా సార్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా? అక్కడ ఉన్న వాళ్ళందరూ బలిసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు కొనుక్కున్నారు. ఇటువంటి రూమర్స్ సార్. మేము సిస్టమాటిక్ మేనర్ లో వెళ్తున్నాం సార్. మీరు రండి, సిస్టమాటిక్ మేనర్ లో వెళ్దాం. ఉన్నాయి కదా కోర్టులు ఉన్నాయి, మీరు వెయ్యండి, మీరు లాయర్ను పెట్టుకోండి, వాదించండి. మీరు ప్రమాణ స్వీకారం, మీరు పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అనుంటారు కదా, విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇన్ పాలసీస్ రైట్స్ అని మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటారు కదా. మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు? మేము ఫాలో అవుతున్నాం సార్. ఖచ్చితంగా మాకు దేశభక్తి ఉంది, గౌరవం ఉంది. మేము ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫాలో అవుతాము, రూల్స్ ప్రకారం వెళ్తున్నాం. మీరు రండి సార్, రూల్స్ ప్రకారం వెళ్దాము. మేము హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము సార్. మాకు అక్కడ పాజిటివ్ గా 5-6 ఆర్డర్స్ వచ్చాయి.
వచ్చాయి. దాంట్లో ఒక ఆర్డర్ ఏంటంటే అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు, రోడ్స్, ప్రతి అక్కడ నివసిస్తున్న 1000 కుటుంబాల వరకు తక్షణమే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరతలన్నీ తీర్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి, సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అవి పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు రాకూడదు, ఏది చేయకూడదు, ఎవరికి ఎంటర్ లేదు. నాట్ ఎంట్రీ అనే ఆర్డర్ కూడా వచ్చింది. అది పట్టించుకోలేదు. స్టేటస్ కో అంటే ఇల్లు వేయకూడదు, తీయకూడదు. దాన్ని గౌరవించి మేము ఇల్లు వేయలేదు, ఇల్లు తీయలేదు. వాళ్ళు వచ్చి అక్రమంగా సార్ 4000 మంది ఫోర్స్ తో రావడానికి ఎవరు సార్? మేము పాకిస్తాన్ నుండి వచ్చామా? మేము మీకు ఎట్లా కనిపిస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. మేము శత్రువులా కనిపిస్తున్నామా సార్ మీకు? కూలి చేసుకొని బ్రతికే ప్రజల మీద 4000 మంది ఫోర్స్, మున్సిపాలిటీ వాళ్ళేంటి, ఇంకా ఆర్మీ వాళ్ళు, పోలీస్ శాఖ వాళ్ళు, ఇంకా వీళ్ళు రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఏంటి సార్? ఒక సీక్రెట్ ప్లాన్ పెట్టుకొని వచ్చారు సార్. ఎవరి మీద ఈ సీక్రెట్ ప్లాన్? ఎవరి మీద సార్? పేద ప్రజల మీద ఈ సీక్రెట్ ప్లాన్ ఎవరి మీద? ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎవరి మీద నడిపిస్తున్నారు సార్? మా మీద. అవసరమా సార్? దానికి రండి సార్, ఆర్డర్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మాకు అవినీతే కావాలి, అన్యాయపరంగా వెళ్తాం, దోచుకుంటాం అంటే కుదరదు సార్. మీరు అనుకుంటారు ఏది మేము అధికారంలో ఉన్నా ఏది చేస్తే అది నడిచిద్ది అని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ పెట్టాలన్నా మేమే, దింపాలన్నా మేమే అని చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. అండ్ మీరు రూల్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మీరు మొత్తం దౌర్జన్యం చేసి 4000 మంది పోలీసులతో బజార్కి అక్కడ ఒక 10 బజార్ల వరకు ఉన్నాయి. బజార్కి 200 మంది చొప్పున, అంటే ఒక కుటుంబానికి 10 మంది ఆఫీసర్లు చొప్పున వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? జస్ట్ మా సంరక్షణ కొరకై ఒక్కొక్క కర్ర పట్టుకున్నాము. మాకు రెస్పెక్ట్ ఉంది సార్. యూనిఫామ్స్ వేసుకున్న వారిని ఏ విధంగా గౌరవించాలి, ఒక స్థాయిలో ఉన్న వారిని ఏ విధంగా గౌరవించాలని మాకు మా తల్లిదండ్రులు చదువుకోపోయినా ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలో అన్నది మాకు ఒక ఐడియా ఉంది. మేము బ్రతుకుతున్నాం, మాకు విలువలు తెలుసు. మేము గౌరవించి, మీరు మనుషులే, మేము మనుషులే, మేము తిరగబట్టడానికి ఒక క్షణం మాకు కూడా పట్టదు. మేము తిరగబడితే అది వేరేలా ఉంటది. మేము తిరగబట్టడానికి ఒక క్షణం కూడా పట్టదు సార్. మేము మీకు గౌరవం ఇచ్చి, మేము కర్రలు మేము దాడి చేయొచ్చు, మీరు మనుషులే. కానీ మీకున్న ఒక యూనిఫామ్ ని గౌరవించి మేము ఇప్పటి వరకు మేము చేతులు చేసుకోవడం కానీ, ఇంకా మీ మీద తిరుగుబాటు చేయడం కానీ, ఎటువంటి మేము పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా చేయొచ్చు. అన్నిటికీ తెగించే ఉన్నాం సార్. మేము పోరాటం, ఇది తెలంగాణ నేల, పోరాటానికి మారు పేరు. ఆ రక్తం మాలోనే ఉంది సార్. పోరాటం పర్టికులర్ గా మేమేం కూర్చొని నేర్చుకోనక్కర్లేదు. పోరాటానికి ఇది తెలంగాణ గడ్డ. రాణి రుద్రమదేవి, చాకల ఐలమ్మ, ఇంకా దొట్టి కొమ్మరయ్య, ఎంతో మంది తెలంగాణ నేలను ఉద్యమం నడిపించిన వారు. అదే రక్తం మాలోనే ఉంది. మేము ఉద్యమం లేపగలం, మేము పోరాటం చేయగలం సార్. కానీ మేము ఇంకా వద్దు. వింటారు, ఒకసారి కాకపోతే ఒకసారి వింటారు. 8 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి, ఇంకా ప్రతి ఒక్క కలెక్టరేట్ చుట్టూ తిరిగి, ఎంఆర్ఓ ఆఫీసులు, విఆర్ఓ ఆఫీసులని, సార్ మా భూములు మాకు తేల్చండి సార్, మా సరిహద్దులు మాకు తేల్చండి సార్, మాకు వసతులు కల్పించండి సార్, మేము పేద ప్రజలం సార్. కావాలంటే వచ్చి విఆర్ఓలు రండి, ఎంఆర్ఓలు రండి సార్, వచ్చి చూడండి, ప్రతి ఒక్క ఫ్యామిలీని చూడండి, చూసి మీ సరిహద్దులు తేల్చండి సార్ అని. ప్రతి తిరగని ఆఫీస్ అంటూ లేదు సార్. నేను ఇప్పుడు మా చదువుకున్న పిల్లలు ఎట్లుందంటే, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన జనరేషన్, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన పొలిటీషియన్స్ కానీ, ఇంకా ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ ఏ మాత్రం ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా లేరు. మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి కూడా ముందు సిగ్గుచేటు. ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రుల గురించి ఇంకా మాట్లాడిన అవసరం లేదు. ఇంకా సిగ్గుచేటు దాని గురించి మాట్లాడుకోవడం. జెండాలు మారుతాయి, వాళ్ళు మారుతారు, రంగులు మారుతాయి, వాళ్ళు మారుతారు అన్నట్టు ఉంది. కానీ మాకు ఎటువంటి సార్ కనీసం పరామర్శించడానికి రాలేదు. ఎందుకు రాలేదు? తప్పు చేశారనే కదా. ఏ తప్పు లేనప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అమ్మ మీ భూములు కావు, మీ కావమ్మా అని మాకు ఒక పెడితే మేము ఒక మీటింగ్ పెట్టి చెప్తే మేము వింటాం. లేకపోతే పరామర్శించడానికి రావాలి. రాలేదు, పరామర్శించడానికి రారు. కలెక్టర్ ఆయన ఇర్రెస్పాన్సిబుల్ కలెక్టర్ అని చెప్పొచ్చు. ఆయన పేద ప్రజల కోసం చదివి పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి, వారి సమస్యలు ఏ విధంగా తీర్చాలి, ఆయన జీవితం అంతా చదివిన చదువు అది. ఆ చదువుకు కూడా వాల్యూ లేకుండా చేసిండు. మాకు ఇన్స్పిరేషన్ కొట్టాడని ఇంకే మాత్రం అనుకోవట్లేదు. ముందు ఆయన సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి
ఈ రోడ్ ఎలా క్వాలిటీ ఉంది, ఈ రోడ్ క్వాలిటీ ఉందా లేదా అని ఏదో ఆయన రెస్పాన్సిబుల్ అయినట్టు చేతులు పెట్టి కింద చూస్తుండు. ఆయన 4 అడుగులు వేస్తే మా కాలనీ వచ్చింది. ఆయన సంవత్సరం అంతా పనిచేసిన తీరని పనులు ఉన్నాయి సార్ మా దగ్గర. ఆయన కనీసం కూడా మాకు పరామర్శించడానికి రాలేదు. మీరు ఇక్కడ వాల్యుబుల్ గా ఉంటున్నారా లేదా, మీ పట్టాలేంటి, గవర్నమెంట్ వాళ్ళు. ఆయన ప్రజల తరపున మనిషి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండాలి ఆయన. మొత్తానికి పొలిటీషియన్స్ కి వ్యతిరేకంగా ఉండాల్సిన ఆయన ప్రజల తరపున నిలబడి అమ్మ మీ పట్టాలు చూపించండి, వాళ్ళకి నేను సమాధానాలు చెప్పుకోవాలని ఆయన వచ్చి మా దగ్గర మాట్లాడాలి. వాళ్ళు కుమ్మక్కయ్యి ఇదేంటో మాకు అర్థం కావట్లేదు సార్. మొన్న ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నారు డెవలప్మెంట్. ఎవరికి కావాలి సార్ డెవలప్మెంట్? మన దేశ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వ్యవసాయ దేశం సార్ మనది. మంచి మనది వ్యవసాయ దేశం. అన్ని కల్చర్స్, అన్ని రిలీజియన్స్, అన్ని పండుగలు జరిపే దేశం సార్ మనది. ఓకే, నిర్దాక్షిణంగా వచ్చి మా భూముల మీద పడి మా ఇల్లులన్నీ కూల్పేసి మాకు చాలా నష్టం కలిగించారు. మా డిమాండ్స్ ఏంటంటే మా భూములు మాకు ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఇచ్చేది కాదు, ఫస్ట్ మిమ్మల్ని ఇవ్వమని మేము అడగట్లేదు. ముందు రండి, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వెళ్దామని అడుగుతున్నాం. మా భూములు మీ దగ్గర లేవు మీరు ఇయటానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. మా భూములు మాకు కావాలి. నష్టపరిహారాలు, ఒక్కొక్కరికి నష్టపరిహారాలు చెల్లించాలి. మీ సొమ్ము తీసుకొని మేము ఇల్లు కట్టుకోలేదు. మా సొమ్ము మీద చేయడానికి మీకు ఏ మాత్రం అర్హత లేదు. అండ్ మీరు ఖచ్చితంగా మాకు నష్టపరిహారాలు చెల్లించాలి. మా భూములు మాకే కావాలి. అండ్ అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్న ప్రజలకు కల్పించాలి. థ్యాంక్ యూ. నా పేరు అఖ్తరునిసా బేగం అండి. నేను వినోబా నవోదయ కాలనీ నుంచి, ఖమ్మం నుంచి వచ్చానండి. మేము అక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కలెక్టరేట్ ఉండబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. కలెక్టరేట్ ముందొచ్చిందా, మేము ముందొచ్చామా అంటే ఫస్ట్ మేమే ముందున్నాము. 10 ఏళ్ల నుంచి మేము అక్కడే ఉంటున్నాము. అది తెలుసుకోకుండా ఇప్పుడు వచ్చేసి కూల్చేశారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మేము అక్కడ ఉంటున్నప్పుడు మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వండి అని మాత్రమే మేము అడిగాము. కోర్టు ఆర్డర్ ద్వారాగా మాకు కరెంటు నీళ్లు ఇవ్వండి అని ఉన్న ఆర్డర్ని వాళ్ళు ఫాలో అవ్వలేదు. రోడ్లు వేపించండి అనే దాన్ని ఫాలో అవ్వలేదు. నాట్ టు ఎంటర్ఫేర్ అని వాళ్ళు ఎంటర్ అవ్వద్దు, ఎవరు ఎంటర్ అవ్వద్దు అనే దాన్ని ఫాలో అవ్వలేదు. వాళ్ళు వచ్చారు, డోజర్లు తీసుకొచ్చారు, కూలగొట్టేశారు. కోర్టు ఆర్డర్లను కూడా ఫాలో అవ్వని ప్రభుత్వం అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డోజర్ల ప్రభుత్వం ఏది అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రోజు కూడా అంబేద్కర్ భవన్ లో ఉన్న వాళ్ళ మీద పోలీస్ దౌర్జన్యం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఈ క్షణంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళని బయటికి రానివ్వకుండా ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేయాలి? భూదాన భూములు అనేవి పేద ప్రజలకు చెందిన భూములు అని చెప్పేసి 10 ఏళ్ల నుంచి మేము అడుగుతూనే ఉన్నాము, మేము అంటూనే ఉన్నాం. వాళ్ళని అడిగేది ఏంటి? మేము భూములు అడగలేదు, మాకు ఫెసిలిటీస్ కావాలి, మాకు కరెంటు నీళ్లు ఇవ్వండి అని మాత్రమే కోర్టు సైడ్ నుంచి ఆర్డర్ ఉంది, దాన్ని అమలు పరచండి అని మాత్రమే మేము అధికారులను అడిగాము. మేము ఏ పొలిటీషియన్స్ మేము అడగలేదు. కానీ అది ఆర్డర్ని కూడా ఫాలో అవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా మా ఇల్లు కూలగొట్టారు. ఇప్పుడు 62 ఎకరాల 7 కుంటల భూమి అని అంటే 31 ఎకరం అని అంటున్నారు. 31 ఎకరం ఎట్లా అవుతుంది? 1954 నుంచి 1945 నుంచి మనకు పహాణీ ఉంది. ఏమని? 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి అని. 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి ఉన్నదని 1895 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది బోర్డు. మరి ఆ భూమి పంచండి అని మేము 2014 నుంచి 18 వరకు అడగడం జరిగింది. అప్పుడు పేదోళ్ళు ఉన్నప్పుడు 2014 నుంచి 18 లోపైనా సరే వాళ్ళు పేదోళ్ళను గుర్తించి ఇవ్వాలి కదా. 2018 తర్వాత 18 డిసెంబర్ 15 తారీఖు రోజు మేము దిగాము అక్కడ. మరి అలాంటప్పుడు దిగింది పేదోళ్ళేనా కాదా అని మీకు డౌట్ వచ్చినప్పుడు 2018 నుంచి ఈ రోజు వరకు మీరేం చేశారు? ఎంక్వైరీ చేయొచ్చు కదా, మీకు టైం దొరకలేదా? లేకపోతే వీళ్ళని కూల్చేసి వీళ్ళ అనాథనం చేసేద్దామన్నట్టు చేశారా? అదొకటి. మళ్ళీ మాకు ఉన్న కోర్టు ఆర్డర్లన్నిటిని కూడా
తుంగలో దొక్కేసినట్టు మా ఇళ్ళన్నీ కూలగొట్టేశారు. మరి ఆ కోర్టు ఆర్డర్ల విషయం ఏంటి? సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎవరు చెప్పాలి? కలెక్టర్ గారు చెప్పాల్సి వస్తుంది. అది కోర్టు ఆర్డర్లని ఏ పొలిటీషియన్స్ వాళ్ళు ఫాలో అవ్వకపోయినా ఈయనైనా ఫాలో అవ్వాలి కదా. కలెక్టర్ అయినప్పుడు ఈయన ఫాలో అవ్వాలి కదా. మరి అంతమంది పోలీసులను ఎట్లా దించారు ఈయన? మాకు అసలు అది ప్రశ్నార్థకంగా ఉంది. అసలు కొన్ని ప్రశ్నలు అయితే మేము చదువుకోకపోయినా మా మైండ్లో అట్లా ఉండిపోయినాయి. మేము చెప్పుకోవడానికి కూడా మాకు ఎట్లా చెప్పుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేమున్నాం. కోర్టు ఆర్డర్లు ఫస్ట్ నుంచి 2018 నుంచి 2026 వరకు కూడా మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా. మరి వాటిని ఫాలో అవ్వాలి కదా. రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఫాలో అవ్వలేదు. మాకు 62 ఎకరాల 7 గుంట్ల భూమి ఎక్కడుందో మీరు తేల్చి చెప్పండి. ఇది భూదాన భూమి కాదు, గవర్నమెంట్ భూమి అని అన్నారు. భూదాన భూమి గవర్నమెంట్ భూమి అయినప్పుడు భూదాన భూమి 62 ఎకరాల 7 గుంట్ల భూమి ఎక్కడున్నది? అది తేల్చి చెప్పమని చెప్పినాం. మేము దిగింది భూదాన భూమిలోనే మేము దిగాము. 62 ఎకరాల 7 గుంట్ల భూమి ఎక్కడున్నది అనేది తేల్చి చెప్పమన్నాము. అది చేయలేదు. కరెంటు నీళ్ళు ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది అట్లా అన్నప్పుడు కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ కానివ్వండి, వేరే వాళ్ళు వచ్చి మాకు దోమతెరలు, కరోనా టైంలో మాకు దోమతెరలు అవి ఇవి మాకు కావాల్సిన బియ్యం కానివ్వండి అవి ఇచ్చారు. మరి వాళ్ళకి తెలీదా? లక్షాధికారులు అయితే వీళ్ళకు ఇచ్చే కంట్రోల్ బియ్యం కానివ్వండి ఏదైనా సరే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన జడ్జెస్కి ఉండదా? ఉంటుంది కదా. దోమతెరలు తీసుకొచ్చి ఎందుకు పంచారు వాళ్ళు? మేము పేదలమనే కదా, గుర్తించే కదా వాళ్ళు తీసుకొచ్చి పంచింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులని మాట్లాడితే అసలు 250 కోట్లు విలువ చేసే 31 ఎకరాన్ని మీరు మింగారు అని నేను అంటున్నా. 62 ఎకరాలు 7 గుంటల భూమిలో 31 ఎకరమే ఉన్నది భూదాన భూమి అని అంటున్నారు కదా. ఆ 31 ఎకరంలో కూడా మిగిలిన 31 ఎకరం ఏది? 250 కోట్లు అంటే 500 కోట్లకు సంబంధించి ఇప్పుడు 31 ఎకరం భూదాన భూమి ఉన్నది అని మీరు ఒప్పుకున్నప్పుడు అక్కడ ఉన్నది పేదోళ్ళని అన్నప్పుడు ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. అంటే ఆ 31 ఎకరాన్ని అడ్డం పెట్టుకొని ఈ 31 ఎకరాన్ని కూడా కూల్చేశారు. అంటే 500 కోట్లు కదా మీరు చెప్పిన దాని ప్రకారం. కలెక్టర్ గారు చెప్తున్నారు కాపాడాము, గవర్నమెంట్ ప్రాపర్టీని మేము కాపాడాము అని అంటున్నారు. అది మాకు ఎంతైంది మాకు సంబంధం లేదండి. అది ఆ రేట్ ఎంతో మాకు అనవసరం. అక్కడ ఎంత పలుకుతుందో అది మాకు అదంతా అనవసరం. ఇప్పుడు వచ్చింది కలెక్టర్ ఆఫీసు. నేను 10 ఏళ్ల నుంచి అక్కడ ఉంటే 4 ఏళ్ల క్రితం వచ్చింది కలెక్టర్ ఆఫీసు. ఆ తర్వాత కట్టారు విల్లాస్. అటు రహదారి అనేది ఒకటి పడుతుంది, అది ఇప్పుడు పడుతుంది. అది ఇంకా పన్ను కూడా లేదు. దానికి వాల్యూ పెరిగిపోయిద్దని మాలాంటి వాళ్ళని 1000 మందిని రోడ్డును వేసేశారు. రోడ్డును పడేసిన తర్వాత రోడ్డును పడ్డాక కూడా మా భూములు మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎప్పటికైనా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఆ భూములు మాత్రం మేము కంపల్సరిగా సాధించుకోవాల్సిందే. ఇంకోటి, ఇప్పుడు కలెక్టర్ గారు కాపాడినాం అని అన్న 250 కోట్ల ప్రాపర్టీ మేము కాపాడామని అన్నారు. మా డిమాండ్స్ అలా ఒకటే, ఆ కలెక్టర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మొన్నటి దాకా కూడా మేము రెవెన్యూ వాళ్ళనే అడిగాం, మా 62 ఎకరాలు ఎక్కడ ఉన్నది చెప్పండి అని. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి మేము ఆయన్ని అడుగుతున్నాం, అడగదలుచుకున్నాం. ఏంటంటే మా 62 ఎకరాల 7 గుంట్ల భూమి భూదాన భూమి, మా పేదలకు ఇచ్చిన పట్టాలు ఇచ్చిన భూమి ఎక్కడున్నది? దానికి సమాధానం అయితే కలెక్టర్ గారు చెప్పాల్సి వస్తుంది. 250 కోట్లని అని చెప్పడమే కాదు, 62 ఎకరాలు ఎక్కడ ఉన్నది అనేది మాకు తేల్చి చెప్పాల్సి వస్తుంది. సరే. నమస్తే సార్. అందరికీ అంటే ఎలా మాట్లాడాలో తెలియదు, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి సార్. నా పేరు విజయలక్ష్మి. మాకు అమ్మ లేదు, నాన్న లేదు. మేము 2013లో అప్లికేషన్ పెట్టుకున్నాను. గ్రామీణ పేదల సంఘం అనే ఒక అంటే పార్టీ నుంచి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు 2014లో ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. నేను అంటే మళ్ళీ 2019లో వాళ్ళు అంటే కోర్టు నుంచి కొన్ని కాగితాలు కావాలి అది ఇది అని చెప్పేసి కొన్ని రోజులు కోర్టు చుట్టూ తిరిగాక 2019లో మమ్మీని ల్యాండ్ మీదకి రమ్మని చెప్పారు సార్. ఆ రోజు మేము ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు
పెద్ద రాళ్ళు గుట్టలు చెట్లు అవన్నీ ఉంటే మేము అంతా శుభ్రం చేసుకొని ఆ రాళ్ళలోనే 4 స్తంభాలు పట్టాలు వేసుకొని మేము అక్కడ స్టే చేసాం సార్. ఆ రోజు మాకు అర్హత లేదన్నప్పుడు ఆ రోజు మమ్మల్ని పంపించి ఉన్నట్టయితే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను సార్. అయితే సార్ ఇది చిన్న విషయం అయితే కాదు సార్. నేను నా సొంతంగా సార్ నేను నా పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎమ్మటి పెట్టుకొని వచ్చి నేను ఖమ్మం జీవి మాల్లో పని చేసుకుంటూ నేను శ్రీరామ్ ఫైనాన్స్ అని ఇంకా మిగతా ఫైనాన్స్లో నేను ఫైనాన్స్ తీసుకొని ఒక 10 lakhs పెట్టి నేను ఇల్లు కట్టుకున్నాను సార్. నేను వెళ్ళి కూడా 6 నెలలు అవ్వలేదు సార్ నా ఇంట్లోకి నిద్రాక్షిణంగా కూల్చేశాడు సార్. తెల్లవారుజామున అసలు అంత జనం వచ్చేసరికి ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. అంత దారుణమైన స్థితిలో మమ్మల్ని పెట్టారు సార్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సార్. ఇది గ్రామీణ పేదల సంఘం మాకు సహాయం చేస్తుంది. పడిగే ఎర్రయ్య గారు అనే ఒక వ్యక్తి మాకు చాలా సహాయం చేశారు సార్. ఇది గ్రామీణ పేదల సంఘం తరపున పడిగే ఎర్రయ్య గారు అనే ఒక వ్యక్తి ఈ నిరుపేదలందరినీ గ్యాదర్ చేసి ఎవరు పేదలు ఎవరికి ఇవ్వాలి ఎవరు లేని వాళ్ళు అనేసి చెప్పి అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ పెట్టారు. సో అది అంతా ఈ 8 సంవత్సరాల్లో జరిగిన తర్వాత ఇప్పుడు మీకు అర్హత లేదు, మీరు పేదోళ్ళు కాదు, మీరు ఉన్నోళ్ళు అంటే మేము పేదోళ్ళు కాదని వాళ్ళ అనడం కాదు సార్. దయచేసి వచ్చి ఎంక్వైరీ చేసుకొని మాకు నోటీసులు ఇచ్చి మీకు అర్హత లేదు అని ఒక మాట చెప్పుంటే మేము ఆ రోజే వెళ్ళిపోయే వాళ్ళము. ఈరోజు పరిస్థితి ఏంటంటే సార్ మాకు కనీసం పిల్లగాళ్ళు ఎగ్జామ్ రాసే హాల్ టికెట్స్ తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. దారుణంగా మాకు ఇంటి సామాన్లు నష్టపోయాము, ఇల్లు నష్టపోయాము, రోడ్డును పడ్డాము. ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి అంబేద్కర్ భవన్లో పెడితే మాకు కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో సార్ పువ్వాడ అజయ్ గారు ద్వారా మాకు అన్నం దొరుకుతుంది సార్. సార్ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది మాకు అన్నం సహాయం చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాలని, అది ప్రభుత్వ ల్యాండ్ అయితే కాదు సార్, అది భూదాన ల్యాండ్ కాబట్టి మాకు హక్కు ఉందని మేము అనుకుంటున్నాము. మాకు హక్కు ఉంది సార్. ఎందుకంటే అది వినోబాబా గారు మాకు నిరుపేదల కోసం ఇచ్చింది సార్. ఎన్నో అంటే నాకు తెలిసిన చిన్న అది ఏంటంటే పాదయాత్ర చేసి సారు అది భూములు కలెక్షన్ చేసి నిరుపేదలకి దానం చేశారు అనేది అయితే నాకు కొంచెం అవగాహన ఉంది సార్. అది నిరుపేదలేది, ఆ నిరుపేదల భూమిని ఈరోజు మీకు అర్హత లేదు అని దౌర్జన్యంగా తీసేసుకోవడం అనేది అన్యాయం సార్. మాలాంటి పేదల పొట్టలు కొడితే గవర్నమెంట్ కూలిపోతుంది సార్, నాశనం అయిపోతుంది. నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు సార్. నేను ఈరోజు చెట్టు కింద ఉండే పరిస్థితి వచ్చింది. దయచేసి మా డిమాండ్స్ ఏంటంటే సార్, మాకు ఆ భూదాన భూమి మాది, మాకు ఇవ్వాలి. మేము నష్టపోయినది మాకు చెల్లించాలి. మాకు తక్షణమే అక్కడ ఇల్లులు కట్టియాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేము ఖమ్మం ఎలుగుమట్ల భూదాన భూమి ఇనోబా నవోదయ కాలనీ నుంచి వచ్చినాం. నా పేరు చింత అపర్ణ. మాకు ఇంతవరకు సార్ మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా అదే భూమిలో ఇల్లు కట్టుకొని చిన్న పిల్లలతో తీసుకొని వచ్చి చుట్టుపక్కల విలేజ్లలో కానివ్వండి, పక్కన ఊర్లలో కానివ్వండి, పక్కన ఉన్న గ్రామాలలో కానివ్వండి, అలాగే ఖమ్మం పట్టణంలో కానివ్వండి, కూలి పనులు చేసుకుంటూ ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఎంతో శ్రమ జీవనం చేసుకుంటూ మాకు అక్కడ కనీసం సిటీలో ఒక ఇల్లు తీసుకొని రెంట్ కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్న స్థితిలో సార్ మాకు గ్రామీణ పేదల సంఘం మాకు ఒక అండనిచ్చింది సార్. అండనిచ్చింది ఎలా ఇచ్చిందంటే, ఇది మీరు నిజమైన పేదవాళ్ళ కాదా అనే స్థితిలో వాళ్ళు మమ్మల్ని గేదర్ చేశారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు, మీ ఊరు ఎక్కడ, మీ పల్లె ఎక్కడ అని అడిగారు సార్. అడిగితే మాకు మా ఊర్లలో జీవనాధారం లేదు సార్, జీవనాధారం లేదు. మేము కనీసం కూలి చేసుకోవడానికి కూలి పనులు కూడా లేవు సార్. లేకపోతే పట్టణంలో వచ్చి ఏదో ఒక పని చేసుకుంటే మా జీవనం గడుస్తుంది, మేము బ్రతుకుతామనే ఆశతో ఖమ్మం వచ్చాం సార్. పొట్ట చేత పట్టుకొని ఖమ్మం వచ్చి
మేము చిన్న చిన్న పనులు చేసుకుంటూ రెంట్లు కట్టలేక తినక ఉప్పు కారం లేక ఒక్కొక్క రోజు పస్తులు పడుకునే వాళ్ళం సార్. అలాంటి సమయంలో ఈ గ్రామీణ పేదల సంఘం మీకు పలాని కాడ మీ పేదలకి మీలాంటి పేదలకి ఇలాంటి భూదాన భూమి ఉంది అమ్మా, మీరు అక్కడ వచ్చి నివాసం ఉండండి, మీరు కట్టుకోలేరు, ఏదో ఒక పని చేసుకొని మీ ఇంట్లో మీరు ఉండండి అని చెప్పి మాకు ఒక ధైర్యాన్ని నిలిపి అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి మా గ్రామీణ పేదల సంఘం మాకు ఒక నిల్వ నీడనిచ్చింది సార్, నిల్వ నీడనిచ్చింది. అలాంటి నీడని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేసిందంటే సార్, చిన్న చిన్న పిల్లలు కూడా పడుకున్నాం సార్, కనీసం నిద్రలో నుంచి మేలుకోలేదు సార్. ఆ రోజైతే మాకు తెలియదు, రోజువారీగా కూలీలకు వెళ్తాం పల్లెటూర్లలో చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళి పొద్దంతా ఒళ్ళు వంచి పని చేసుకొని వస్తాం సార్. పొద్దంతా పని చేసుకొని వచ్చేవాళ్ళం సార్. పొద్దంతా పని చేసుకొని వచ్చి ఇంట్లో ఉన్నది లేనిది కారమో పచ్చడో ఏదో ఒకటి వేసుకొని తిని పడుకున్నాం సార్. పడుకున్నాక ఏమొస్తుంది, ఎట్నుంచి ఏమొస్తుంది, మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఎట్నుంచి ఏమొస్తుంది, పాముకి భయపడలేదు, ఒక తేళ్ళకి భయపడలేదు, అక్కడ వస్తున్న ఏదానికి మేము భయపడలేదు సార్. ఒక పోలీసు వస్తుందంటే భయం మాకు. వాళ్ళు ఏం చేస్తారా, మమ్మల్ని ఏం చంపేస్తారా, మమ్మల్ని ఏమైనా చేస్తారా, నైట్కు నైటే సార్ వస్తారు, ఏదో దొంగల్లాగా వస్తారు. వాళ్ళు పోలీసులో దొంగలో తెలియకుండా పోతుంది సార్ మాకు. అలాంటి భయంలో మేము ఒక జంతువుకి కానీ ఒక పాముకి కానీ ఒక తేలుకి కానీ ఏ రోజు భయపడి అక్కడ ఉండలేము సార్. అది ఎట్లా అంటే చిట్ట చీకటి లాగా ఉంటుంది సార్. 10 సంవత్సరాల నుండి చిన్న పిల్లలు కూడా ఆ చీకట్లో ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు సార్. అలాంటి ప్రపంచాన్ని, అలాంటి ఊరిని, మమ్మల్ని, మా కాలనీని ఎలా దౌర్జన్యంగా చేశారంటే సార్, వచ్చారు. మేము కలెక్టరేట్కి ఎన్నోసార్లు ప్రతి సోమవారం సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం సార్. మాకు చిన్న పిల్లలు దోమలు కుట్టి పిల్లలు డెంగ్యూలు వచ్చి చనిపోతున్నారు సార్, చనిపోతున్నారు. మాకు కనీసం కరెంట్ అయినా ఇవ్వండి, నీళ్లు తాగడానికి నీళ్లు లేవు సార్, కనీసం నీళ్ళైనా ఇవ్వండి అని పదే వాళ్ళం సార్. ప్రతి సోమవారం వెళ్ళే వాళ్ళం సార్ మేము కలెక్టర్ ఆఫీస్కి. చూస్తాంలే అమ్మా, చూస్తాంలే మేము పోతేనే సార్ వాళ్ళు అక్కడికి మమ్మల్ని రానికపోయారు. మేము ఏం తప్పు చేసాం సార్? మేము పేదలుగా పుట్టడమే మేము చేసిన తప్ప? మేము పేదలుగా పుట్టడమే మేము చేసిన తప్ప సార్? పేదవాడికి ఒక ఇల్లు ఉండకూడదా? పేదవాళ్ళకి ఒక ఇల్లు ఉండకూడదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి. పేదవాడు మంచిగా జీవించకూడదు వాళ్ళు చేసేది సార్. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు సార్ నడుచుకుంటూ, ఒక్కొక్కసారి ఆటోలకి ఛార్జీలు లేకపోతే నడుచుకుంటూ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం సార్. మాకు నీళ్లు కావాలి, మాకు తాగడానికి నీళ్లు లేవు, పట్టించుకోలేదు. ఎన్నో మా కాళ్ళు అరిగేలా చేశాం సార్. వాళ్ళకి అలాంటివి ఏమి మా బాధలు కనిపించలేవు. కానీ ముగ్గురు మంత్రులు వచ్చాక మాకు పేదవాళ్ళ జీవితం కట్టుకున్న గుడిసె కనిపించింది, వాళ్ళు కట్టుకున్న గూడు కనిపించింది, పేదవాడి గూడు కనిపించింది. వాళ్ళని తొక్కేస్తే వాడు పేదవాడు, వాడు ఏం మాట్లాడు, వాడు మనం అధికారంలో ఉన్నాము, మనం ఏం చేసినా చెల్లిద్దు అనుకొని ఈరోజు మా ముగ్గురు మంత్రులు అని చెప్పుకోవడానికే సిగ్గుసేట్ సార్. మేము ఓట్లేస్తే గెలిచిన ఆ వ్యక్తులు ఈరోజు మా గుండెల మీద తన్నారు సార్. నైట్ వచ్చేసేసి పడుకున్నాం, మేము అలా పడుకున్నామో లేదో, నిద్ర అప్పుడు అట్లా నైట్ అంతా చీకట్లో ఉంటాం కదా, చీకట్లో ఉండేసేసి మేము ఏమి చేయలేని స్థితిలో, అంటే మామూలుగా నైట్ అంతా పనులకి పోయి వస్తాం కదా, పడుకొని మార్నింగ్ లేద్దాం 4 గంటలకే వచ్చి కాలనీ చుట్టుముట్టారు సార్. చుట్టుముట్టేసేసి ఏమో దొంగల్లాగా మేమేదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా చుట్టుముట్టేశారు. ఇదేంటి ఇంత జనం వచ్చారు, ఎప్పుడు లేదే, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, ఇంత జనాలను చూస్తే పిల్లలు ఏడుస్తున్నారు, కూల్ చేస్తున్నారు, కనీసం బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడ ఉన్న వస్తువులు తీసుకోవడానికి కానీ ఏం అవకాశం లేదు. ఏందయ్యా అంటే మీరెవరు మాట్లాడదు సార్. ఒక ఇంటికి ఒక 5 మున్సిపాలిటీ వాళ్ళు, ఒక 6 పోలీసు వాళ్ళు ఒక్క ఇంటికి సార్, ఒక్క ఇంటికి అలా కాపలా కాసి ఎలా చేస్తున్నారంటే చెప్పాలా? మీరు లోపలికి వెళ్ళొద్దు, ఏ సామాను ముట్టుకోవద్దు, మీకు అధికారం లేదు అన్నట్టు దౌర్జన్యంగా సార్
బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడున్న కనీసం తినే వస్తువులు బియ్యము నూనె ఉప్పు పప్పులు ఏమన్నా కొనుక్కొని తెచ్చుకున్నా అవి తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. అలా దారుణంగా కూల్చేశారు. ఎవరి భూమి? మేమేమి ప్రభుత్వ భూములలో లేమే, ప్రభుత్వ భూములలో లేము కదా. మేమున్నది మాకు పేదల కోసం ఇచ్చిన ఒక భూదాన భూమిలోనే ఉన్నాము. అది మా భూమి. మేము ఉండే హక్కు మాకు ఉంది. మేము నిజమైన పేదవాళ్ళం. మేము పేదవాళ్ళం కామని వాళ్ళంటే చెప్తారండి. వచ్చి సర్వే చేసిరా ఏ రోజైనా కలెక్టరు కిటికీలో నుంచి ఇలా చూస్తే కనిపిస్తుంది మా కాలనీ. కనీసం అక్కడికి వచ్చి మా కాలనీ అలా వస్తుంది కదా, కనిపిస్తుంది. ఏ రోజైనా వచ్చి మీరు నిజమైన పేదవాళ్ళ కాదా ఏ రోజైనా చూసాడా? ఈ రోజు పేదవాళ్ళు కాదని ఎలా చెప్పగలుగుతాడు? మాకు ఇదంతా తెలియదండి. ఇప్పుడు అంటున్నారు మంత్రులు, మీకు వేరే దగ్గర ప్లేస్లు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడ వేరే దగ్గర ప్లేసులు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి. అక్కడే మీకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తాను నిజమైన పేదవాళ్ళకి అని చెప్తున్నారు. మాకు ఎక్కడ అవసరం లేదు. మీ భూములు ఇవ్వద్దు, మీ ఇళ్లలో ఇవ్వద్దు, మీకు ఎక్కడ ఇవ్వద్దు. మా భూదాన భూమిలోనే, మా ఇంటి స్థలంలోనే, మా ఇల్లు కూలగొట్టిన దగ్గరే మాకు ఇల్లు కట్టి మాకు నష్టపరిహారం ఇస్తే చాలు. మేము కోరుకునేది అదొక్కటే సార్. మా డిమాండ్ 3 మంత్రులు కలిసి ఎక్కడో మీకు ఇల్లు ఇస్తామే. మీరు సార్ ఎక్కడో ఇల్లు ఇస్తాను అంటున్నారు సార్. మాకు ఎక్కడెక్కడో ఇల్లు ఇస్తే మా జీవనాధారం ఎక్కడ చూపిస్తారు వాళ్ళు? మేము అక్కడ ఉండి పని చేసుకునే వాళ్ళం. ఎక్కడో ఇల్లు ఇస్తే మేము అక్కడ ఎట్లుంటాం సార్? మాకు ఎక్కడ వద్దు సార్. మా భూదాన భూమి కాలనీలోనే, మా ఇంటి స్థలంలోనే మాకు ఇల్లు కావాలి. మా డిమాండ్ అదొక్కటే సార్. బాధితులు ఇంకా మాట్లాడించమంటారా లేకపోతే